నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. స్పెషల్ డిస్కషన్ ఈరోజు ఏంటంటే, దాదాపుగా మనం చాలా వరకు కూడా మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాం. ఏంటంటే ఈరోజు చిన్న పిల్లలకు 6 నెలల పిల్లలకు తలసేమియా అనే ఒక వ్యాధి రావడం ద్వారా కూడా పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వ్యాధి అనేది కూడా ఉందని దాదాపు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియదు. ద ఫస్ట్ థింగ్. ఇక నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, దాదాపుగా తలసేమియా అనే వ్యాధి ద్వారా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ తలసేమియా అనేది దాదాపుగా అరికట్టడం ఎలా, ఈ వ్యాధి ద్వారా వచ్చేటటువంటి లక్షణాలు ఏంటి, దీన్ని ముందు ఎలా తీసుకెళ్ళాలి, దీని ద్వారా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి తలసేమియా అనే దానికోసమే ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి 2017 సంవత్సరంలో చికాగోలో స్థాపించి, ఎలాగైనా బయటి దేశంలో ఉంటే మరి ఇండియాలో ఉండేటటువంటి ఇండియన్స్ పరిస్థితి ఏంటని, పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సేవా సంస్థను కూడా రాయదుర్గంలో ఏర్పాటు చేసి, దానికి సహావే ఒక సహాయంలాగా సహావే అనే ఒక సంస్థ నామకరణం చేసి, ఎన్నో విధాలుగా చిన్నపిల్లలకు సైతం ఇలాంటి రోగాలు రాకుండా వాటిని అరికట్టి దాదాపుగా పిల్లల దృష్ట్యా ఒక మంచి సంస్థగా పేరొందినటువంటి సహవే సంస్థకు సంబంధించినటువంటి మెంబర్ మనతో పాటు ఉన్నారు. మనతో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. రైట్, చెప్పండి అసలు ఏంటి సహవే అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మీరు చేస్తుంది ఏంటి, చేయాలనుకుంటుంది ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడు మెయిన్ చెప్పేది ఏమంటే, సహావే అనే సంస్థ ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది చికాగోలో రిజిస్ట్రేషన్ అయింది. అయితే మా మెయిన్ ఉద్దేశం ఏమంటే, భావి తరాలకి, అంటే భారతదేశం కాదు మొత్తం ప్రపంచానికి, రాబోయే తరానికి ఆరోగ్యమైన పిల్లలు ఇవ్వాలనేదే మనకు ప్రణాళిక పెట్టుకున్నాం. ఒక ప్రణాళిక. సో ఇప్పుడు ఉన్నది ఈ భారతదేశంలో కాదు, మనకు పర్సెంటేజ్ చూస్తే 4 to 5% పాపులేషన్లో తలసేమియా అనేది ఒక వ్యాధి అందరూ సఫర్ అవుతున్నారు. దీని రేషియో వచ్చి 4 to 5% ఉంది. ఓకే. దీనికి నిర్మూలన ఏంటి, చికిత్స ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే ఈ పిల్లలు పుడుతున్నారో వ్యాధి, వాళ్ళు సంవత్సరం అంటే 3 నెలల తర్వాత అది రోగం అనేది బయటకు వస్తుంది పిల్లలు ఇమీడియట్గా. దానికి మెయిన్ ఏమంటే లక్షణాలు చాలా ఉంటాయి. కొన్ని ఆ చర్మము పచ్చగా వస్తుంది, తర్వాత ముఖంలో కళవేకలు చేంజ్ అవుతాయి, తర్వాత తెల్ల రక్త కణాలు క్షీణిస్తాయి, తర్వాత పిల్లలకి ఇంకా చాలా నీరసంగా ఉంటాడు, నోరు ఎప్పుడు తెరుచుకొని ఉంటుంది అనమాట. ఇవన్నీ లక్షణాలు చిన్నపిల్లలు పుట్టి చనిపోవడం కూడా జరుగుతుంది. అవును, రైట్. ఇంకో విషయం అదే 2017 సంవత్సరంలో చికాగోలో శ్రీ ప్రదీప్ కందమల్ల అని స్థాపించారు. ఇతను తెలుగు వ్యక్తిగా పేరుంది కూడా, అక్కడికి వెళ్ళి స్థాపించడం జరిగింది. మరి ఇండియాలో మీ రాయదుర్గంలో కూడా మీ సేవ ఎలా జరుగుతూ వస్తుంది, మీ టీం ఏంటి, అసలు మీ టీం వర్క్? మాది ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్లో మేము 6 ఉన్నాము, ఆఫీస్ 3 ఉన్నాం, మాకు బ్యాక్ సపోర్ట్ ఒక 6 మంది ఉన్నారు. ఓకే. మాకు అంటే మీడియా కానీ అవన్నీ చేసేవాడానికి సపోర్ట్ ఉంది. ఓకే. మా 3 ఏమంటే, మేము ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్తో కూడా టైఅప్ తీసుకున్నాం. మాతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, దాత్రి అని, తర్వాత గార్డియన్ అని, ఇవన్నీ కొన్ని సంస్థలు ఉన్నాయి అన్నమాట. దాంతో కలిసి మేము తీస్తున్నాం. మా మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే, మేము ఒక్కడితో అయ్యేది కాదు, ఇది అందరూ కలవాలి, కలిసే కానీ దీనికి సొల్యూషన్ లేదు. అందరూ కలిసి పైన ఒక ప్లాట్ఫారం లాగా, మేము ఒక సహాబీ అనేది ఒక ప్లాట్ఫారం. దాంతో అన్ని స్వచ్ఛంద సంస్థలు అందరూ ముందుకు వస్తే నిలబడితేనే ఇది అవుతుంది. సో మేము అందరినీ పిలుస్తున్నాం, ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్లాట్ఫారం తీసుకొచ్చి మేము నించోబెట్టి ఫైట్ చేస్తున్నాం. దీని అగెన్స్ట్గా ఫైట్ ఎలా, దీనికి సొల్యూషన్ ఏంటి. మనం ఇప్పుడున్న పరిస్థితి ఏమంటే, సహాబీ అనేది ఒక సంస్థ మాది. మాతో పాటు మేము పార్ట్నర్స్ ఉన్నారు. మాకు పార్ట్నర్స్ అంటే మీడియా పార్ట్నర్ ఉన్నారు, V3 మీడియా పార్ట్నర్. అది కాకుండా మాకు NGO సంస్థలు ఉన్నాయి, రెడ్ క్రాస్ కూడా మాకు సపోర్ట్ ఉంది. మా లాజిస్టిక్స్ అన్ని, మేము ఎక్కడెక్కడ బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నామో అక్కడ రెడ్ క్రాస్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు లాజిస్టిక్ తీసుకొచ్చి బ్లడ్ క్యాంప్ తీసుకోవడము, అక్కడి నుంచి స్టోరేజ్ పెట్టడము, తర్వాత అక్కడి నుంచి వాళ్ళు తలసేమియాకి ఇవ్వడం జరుగుతుంది. అయితే దాదాపుగా ఈ యొక్క తలసేమియాని అరికట్టడానికి వన్ ఆఫ్ ది మీడియా పార్ట్నర్ మా V3 న్యూస్ ఛానల్ కూడా ఉందని కూడా తను చెప్తున్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇంకో విషయం అంటే, మరి ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, పుట్టిన పిల్లలకు 6 నెలల తర్వాత తెలుస్తుంది ఈ విషయం అని అంటున్నారు. 6 నెలల లోప, 6 నెలల తర్వాత, 3 నెలల నుంచి సంవత్సరం లోపు వస్తుంటాయి అన్నమాట. మరి ఆ లక్షణాలు ఒక్కొక్కటిగా ఏ విధంగా బయటపడతాయి అంటే, కొన్ని చూస్తుంటాం మనం. ఇప్పుడు డెంగ్యూ లాంటిది కానీ, తర్వాత
మన ఫ్లోరోసిస్కి సంబంధించిన లాంటిది కానీ ఫ్లోరింగ్కి సంబంధించిన లాంటిది కానీ ఇలాంటి కొన్ని వ్యాధులు ఉంటాయి. ఈ వ్యాధులతో సహా తలసేమియా అనేది కూడా అదొక కోణంలో ఏ విధంగా బయటపడుతుందని అంటారు మీరు? ఇది యాక్చువల్గా చెప్పాలంటే 3 నెలల తర్వాత పిల్లల్లో గ్రోత్ ఆగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏమంటే కలర్ మారిపోతుంది, పుట్టిన కలర్ కాకుండా కొద్దిగా చేంజ్ కలర్ వచ్చేస్తుంది. రైట్. తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది. సో ఇవన్నీ గ్రోత్ ఆగిపోవడము, ఊపిరి ప్రాబ్లము, అన్ని గుండె సరిగ్గా పని చేయకపోవడం, ఇవన్నీ కూడా లక్షణాలు ఇది. ఓకే. సో నోరు ఎప్పుడు తెలుసుకొని ఉండడము, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇది చూసి డాక్టర్స్ చెప్పగలుగుతారు అది ఇది తలసేమియా వ్యాధి అని చెప్పేసి. రైట్. మీకు ఇంకొకటి ఏంటంటే మీరు ఒక విజన్ పెట్టుకున్నారు 2025 లోపు 2025 కల్లా నాటి సమాజానికి రాబోయే తరానికి మంచి ఆరోగ్యవంతులైన పిల్లల్ని ఇవ్వాలనేది మీరు నిర్ణయించుకున్నారు. ఏంది? ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా మీరు ఇదొక స్వచ్ఛందంగా ఇవ్వాలనుకుంటున్నారు. అయితే మీరు ముందు వెళ్ళాలనుకుంటున్నారు, మీ ప్లాన్స్ ఏంటి? ఫస్ట్గా మా ప్లాన్ ఏమంటే దీనికి స్వచ్ఛంద సంస్థ ఎరాడికేషన్ అంటారు, ఎండ్ ఆఫ్ తలసేమియా. మా టైటిల్ అదే, ఎండ్ ఆఫ్ తలసేమియా. తలసేమియాని రూపుమాపాలి. ఎండ్ ఆఫ్ అనేది ఒక ముగింపు అనేది దీనికి పలకాలి అన్నట్టుగా చెప్తున్నారు. రాబోయే తరానికి 2025 నాటికి ముందు తరానికి తలసేమియా అనేది వ్యాధి కనబడకూడదు. దానికి కనబడకుండా ఉండాలంటే మనము ఎట్లా కాలరా కానీ పోలియోకి ఎట్లా మనం మిషన్ తీసుకున్నామో అదే విధంగా ఇప్పుడు ఫైట్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చింది, ఎన్ని రోజులు లేదు, ఇప్పుడు టైం వచ్చింది. ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావాలి. సో మేమేం చేస్తున్నామంటే ప్రతి ఆర్గనైజేషన్స్, ప్రతి కాలేజెస్, ప్రతి ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వెళ్తున్నాం. వెళ్ళి అందరికీ మేము దీని గురించి అవగాహన చేస్తున్నాం. ఒక సదస్సులా కండక్ట్ చేసి అవగాహన చేస్తున్నాం. దాంతోపాటు బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలకి బ్లడ్ క్యాంప్స్ కాబట్టి పిల్లలు కావాలి, తలసేమియా పిల్లలు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి బ్లడ్ ఎక్కించాలి. అదనమాట. సో బ్లడ్ క్యాంప్స్ కూడా ఇది చేసి ఆ పిల్లలకి ఎక్కిస్తున్నాం. రైట్. ఇంకో విషయం చూసినట్టయితే మలేరియా ఎలాగానో తర్వాత డెంగ్యూ ఎలాగానో ఇలాంటి కొన్ని ప్రమాదకరం కంటే ఈ తలసేమియా అనేది కూడా ప్రమాదం అంటున్నారా? దానికంటే చాలా దానికంటే చాలా ప్రమాదం. అంటే మరి నిర్మూలనకై మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏంటి? దీనికి ఏమంటే ఫస్ట్ మనము వీళ్ళకి టెస్టింగ్ ఉంటుంది. దీనికి ఒక బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ ఉంటుంది. మామూలు సిబిపి అని సిబిపిలో కూడా తీసుకోవచ్చు. సిబిపి బ్లడ్ గ్రూప్ చేసుకుంటే కొంచెం వైట్ సెల్స్ ఇవన్నీ కూడా వస్తాయి మనకు. సో ఇవన్నీ అబ్నార్మల్గా ఉన్నప్పుడు దానికి స్పెషల్ ఒక టెస్ట్ ఉంటుంది, అది చేయించాలి. అప్పుడు మనకు తలసేమియా డిటెక్ట్ అవుతుంది. తలసేమియా కనుక మేజర్ అని తెలిస్తే కనుక మనం దాన్ని ఏం చేస్తామంటే కౌన్సిల్ చేసి మనము దాన్ని మళ్ళీ ఫర్దర్గా వాళ్ళ పిల్లలు పుట్టకుండా ఆపేసుకోవాలి. దానికి ఒకటే సొల్యూషన్ అది. ఇంకొకటి మనం చూస్తున్నాం, ఒకటి రావు గారు, మీరు ఏంటంటే మెయిన్గా విషయానికి వచ్చినట్టయితే దాదాపుగా చూస్తున్నట్టయితే సరే ఇది ఎడ్యుకేటెడ్కి సంబంధించినటువంటి విషయం, తలసేమియా అంటే ఇలా జరుగుతుందేమో అన్నట్టుగా మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఎవరైతే ఎడ్యుకేటెడ్గా ఉంటారో నగరాలలో, మీరు రాయదుర్గంలో ఏర్పాటు చేసినప్పుడు నగరాలలో సిటీస్లలో మాత్రమే కొద్దిగా గ్రోత్ ఉంటుంది, దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలరు. మరి పల్లెటూర్లలో ఇలాంటి వాటిని ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అన్నట్టు. మరి ఈ వ్యాధి ఎలా వస్తుంది అసలు, మెయిన్గా రీజన్ ఏంటి? ఇది వంశపారంపర్యం అండి. వంశపారంపర్యం, జెనెటిక్ ప్రాబ్లం. లేదంటే వాళ్ళు జెనెటిక్ ప్రాబ్లమ్స్ అయినా, లేదంటే వాళ్ళు తీసుకునేటటువంటి ఫుడ్ కానీ, తర్వాత తీసుకునేటటువంటి వాటర్ కానీ, తర్వాత వాళ్ళు తీసుకునేటటువంటి గాలి వాతావరణానికి సంబంధించినటువంటి ఏమైనా సిమ్టమ్స్ లాంటివి ఏమైనా ఉంటాయంటారా? దానికి ఏం సంబంధం లేదండి. ఓన్లీ వంశపారంపర్యం మాత్రమే వచ్చే జెనెటిక్స్ బేసిస్. ఓకే. అంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి జెనెటిక్స్ బేసిస్కి సంబంధించినటువంటి విషయాల్ని మరి వాళ్ళు ఒక వంశపారంపర్యంగా వచ్చేది దాదాపుగా ఊర్లలో అంటూ ఉంటారు. నాకు ఒక చాలా డౌట్ ఉంది. ఊర్లలో ఏమంటారంటే వాళ్ళ తాత అలాగే ఉన్నాడు, వీడు కూడా అలాగే ఉన్నాడు, వాళ్ళ తాతకు కాళ్ళు లేవు, వీడు కూడా అదే కాళ్ళు లేవు, వాళ్ళ అమ్మకు ఇలా వచ్చింది, ఇతనికి కూడా అదే అయింది. అంటే చేతులు కృంగిపోవడం, కాళ్ళు కృంగిపోవడం, తర్వాత చేతుల పైకి పొట్టితనం రావడం, మరగుజ్జుతనం రావడం, ఇలాంటివి మొఖాలలో మార్పులు రావడం, వాపులు రావడం, వాతలు రావడం, అరుపులు రావడం, ఇలాంటివి జరుగుతూ వస్తూ ఉంటాయి. అంటే దీనిపైన మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ ఎలా తీసుకోవాలంటున్నారు మీరు? దీనికి అంతే మెయిన్గా మీరు టెస్ట్ చేసుకోండి, జెనెటిక్ టెస్ట్ చేసుకోండి. జెనెటిక్ టెస్ట్, ఈ టెస్ట్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? అన్ని హాస్పిటల్స్లో పోండి, నియర్ బై మీరు ఎక్కడ హాస్పిటల్స్, ఖచ్చితంగా గవర్నమెంట్ ఆసుపత్రులు ఇలాంటివి ఉన్నాయంటారు, ప్రైవేట్లో కూడా ఉన్నాయి. మీరు ఎక్కడైనా పోయి జెనెటిక్ టెస్ట్ చేసుకోండి. ముందుగానే చేయించుకుంటేనే పిల్లలు పుట్టక ముందే చేసుకోవాలి. రైట్. మీరు పెళ్లికి ముందు చేసుకున్నా పర్లేదు, పెళ్ళైన తర్వాత చేసుకున్నా పర్లేదు, పిల్లలు పుట్టే 3 నెలల ముందు కూడా చేసుకోవాలి. రైట్. మరి ఈ తలసేమియా ద్వారా మీరు ఈ వ్యాధికి మీరు మీ స్వచ్ఛంద సంస్థ ద్వారా
మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ముందు ఎలాంటి ప్లాన్స్ అనేది మీరు ఇంత ముందుకు చెప్పారు. ఇదంతా కాదు మాది 2025 కల్లా ఈ విజన్ అనేది పూర్తి కావాలి అంటే దాదాపుగా టీం అనేది ఎక్కువ లేరు. మీరు దాదాపుగా ఇండియాలో 6 మాత్రమే ఉండడం, దాని తర్వాత బయట చూస్తే ఓన్లీ ఒకరు మాత్రమే ఉండడం అనేది కనపడుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. అంటే మరి దీన్ని మీరు టీంని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, తర్వాత ఈ వర్క్ అనేది బాగా జరుగుతూ ఉంటేనే అందరికీ ఒక అవేర్నెస్ కలిగిస్తే బాగుంటుంది అనేది తెలుస్తున్నాం. అంటే ఒక V3 న్యూస్ మీడియా పార్ట్నర్ ద్వారా మీరు అవేర్నెస్ కలిగిస్తున్నారు, చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇంకా ఎలా ముందుకు మీరు అవేర్నెస్ చేస్తే బాగుంటుంది? ఏం లేదండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో మేము న్యూస్ చూస్తున్నారు, మేము పేపర్లో ఇస్తున్నాము, ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు మేము కూడా సొసైటీకి ఏం చేయాలనుకునే వాళ్ళు ముందు రావాలి. ముందు వస్తే వాళ్ళందరూ మాకు ఒక్కరితో ఏది కాదు, మన దేశం స్వాతంత్రం వచ్చింది ఒక్కరితో కాదు, ప్రజలందరూ వస్తేనే స్వాతంత్రం వచ్చింది. అట్లాగే ఈ వ్యాధి పోవాలన్నా కూడా ఒక్కరితో ఏది కాదు, అందరు రావాలి, అందరు కలవాలి, అందరు కలిసి ముందు అందరు చేయి కలిపితేనే ముందు జరిగేది. సో ఇది మేము కోరుకుంటున్నాం. ఇది రావు గారు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే దాదాపుగా సహవే స్వచ్ఛంద సంస్థ అనేది కూడా తలసేమియాని అరికట్టడమే విజన్ 2025 కల్లా 2025 కల్లా దీనంతా కూడా నిర్మించాలి. మేము టీం తక్కువ అయినప్పటికీ కొన్ని మీడియా పార్ట్నర్స్ ద్వారా, కొంతమంది వ్యక్తుల ద్వారా, కొంతమంది అధికారుల ద్వారా మేము దీన్ని అరికట్టాలి, అవేర్నెస్ జనాల్లోకి అవేర్నెస్ తీసుకెళ్లాలన్నట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి సహాయం ఒక మంచి సహాయంగా పేరుగాంచినటువంటి విషయం. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ స్వచ్ఛంద సంస్థకు కూడా ఇండియన్స్ తరపున కూడా మీరు ఇలాగే సేవలు చేసుకుంటూ వెళ్ళి సేవా దృక్పథంతో ముందుకెళ్ళి చాలామంది పిల్లల్ని మీరు కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయం కూడా మనం చూసుకోవాలి. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్ విత్ సహావే సంస్థ వారి అధికారులతో మనం డిస్కషన్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం, బ్రేకింగ్స్ కోసం, న్యూస్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.